హెల్ప్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. మనం చూస్తున్నాం లాక్డౌన్ తర్వాత పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు చాలా హెక్టిక్గా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే ఎవరిళ్ళల్లో ఉంటూ ఉంటారో వాళ్ళ పేరెంట్స్కి ఒక పరీక్షా కాలం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా బయట ఆడుకోవడానికి అలాగే బయట ఈవెంట్స్కి తీసుకెళ్ళడానికి అయితే మామూలుగా ఈ టైంకి స్పెండ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న లాక్డౌన్ పరిస్థితుల్లో చిన్నపిల్లల్ని మేనేజ్ చేయడం, వాళ్ళని ఎంటర్టైన్ చేయడం అనేది ఏ విధంగా అని తలలు పట్టుకుంటున్నారు పేరెంట్స్ అందరూ కూడా. అయితే పిల్లల్ని అలాగని ఫోన్స్ ఇచ్చేసి, టీవీస్ ఇచ్చేసి అలా కూడా అడిక్ట్ చేయడం ఏమాత్రం మంచిది కాదు వాళ్ళ హెల్త్ విషయం చూసుకున్నట్లయితే. అయితే ఏ విధంగా వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళ హెల్త్ విషయంలో కావచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, వాళ్ళని ఇంకా ఎన్నో రకాల మనం నేర్పించే అలవాట్లు కావచ్చు, ఏ విధంగా మోటివేట్ చేసుకోవచ్చు వాళ్ళని అనేది ఇవాళ తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సైకాలజిస్ట్ ఉన్నారు విశేష్ గారు. నమస్కారం సార్. అలాగే మీకు కూడా మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నట్లయితే మరి వాళ్ళని ఎలా ఎంటర్టైన్ చేయాలి, ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నాయి, డాక్టర్ గారితో మాట్లాడి మీ సందేహాలు నివృత్తి చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. విశేష్ గారు, చాలామందికి పేరెంట్స్కి ముఖ్యంగా ప్రతి ఇళ్లలో కూడా పిల్లలు కామన్గా ఉంటూ ఉంటారు. ఒక 11 నుంచి 15 వరకు అని అంటే తర్వాత పిల్లలు అంటే వాళ్ళకి అర్థమవుతుంది, చెప్తే వింటారు, వాళ్ళని వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు. బిలో 10 అని అంటే చాలా కష్టం వాళ్ళని మేనేజ్ చేయడం. మామూలుగా అయితే మనం బయటకు తీసుకెళ్ళి పార్క్స్కి తీసుకెళ్ళి లేకపోతే మూవీస్ ఇట్లా రకరకాలుగా ఉంటాయి బయట. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. సో ఇంట్లో ఉన్నప్పుడు ఎంతసేపు ఫోను లేకపోతే టీవీ, కొన్ని బొమ్మలు ఇచ్చేసి ఆడుకోండి అని అంటే వాళ్ళు అట్లా మాటలు వినట్లేదు, చాలా కష్టమైపోతుంది. అసలు పిల్లల్ని ఈ లాక్డౌన్ సమయంలో ఎలా ఎంగేజ్ చేయొచ్చు అంటారు? ఫస్ట్ పాయింట్, పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు, ఆ ప్రవర్తన ఎలా నేర్చుకుంటారనే విషయం అర్థం చేసుకుంటే పిల్లల్ని కంట్రోల్ చేయడం కూడా చాలా సులభం. పిల్లలు తమ ప్రవర్తన బిహేవియర్ మొత్తం కూడా మెజారిటీ ఆఫ్ ది బిహేవియర్ మోడలింగ్ ద్వారా నేర్చుకుంటారు. అంటే అబ్జర్వేషనల్ లెర్నింగ్. అంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ టైం ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసి దాంట్లో నుంచి నేర్చుకుంటారు. సో పేరెంట్స్ ఇప్పుడు లాక్డౌన్ టైము ఆల్రెడీ 3 వీక్స్ అయిపోయింది. ఇంకా 2 వీక్స్ వీ నీడ్ టు స్పెండ్ అట్ హోమ్. సో ఈ 3 వీక్స్లో నిజాన్ని నేనేమంటాను అంటే, లాక్డౌన్ గురించి చాలామంది రకరకాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒక్క రోజువారీ కూలీలకు, వలస కూలీలు, రోజువారీ కూలీలు, రోజువారీ ఆదాయం పైన ఆధారపడే వాళ్లకు ఇది చాలా గడ్డు కాలం, నో డౌట్ అబౌట్ ఇట్. చాలా కష్టకాలం కూడా వాళ్ళకు. మిగతా వాళ్లకు దే కెన్ మేనేజ్. పెద్దలో కొట్ల ఒక 4 రోజుల పాటుని మేనేజ్ చేసుకోగలరు. అసలు ఈ ఒక 100 ఏళ్లలో, 100-150 సంవత్సరాలలో ఎవ్వరికీ రాని గొప్ప అవకాశం ఈ తరానికి దక్కింది. అంటే 4 రోజుల పాటు ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఫ్యామిలీ మెంబర్స్తోనే గడిపే అవకాశము గత 100 ఏళ్లలో ఎవరికి దక్కలేదు. ఈ దేశంలో ఎవరికి దక్కలేదు. నేనది బాగా డబ్బున్న టాటా బిర్లాలు, అంబానీలు, అదానీలకు కూడా 1 మంత్ పాటు ఇంట్లోనే ఫ్యామిలీతో ఉండే అవకాశం దక్కదు. ఎందుకంటే మీటింగ్స్ ఉంటాయి, అఫీషియల్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు దేశం మొత్తం ఉండే ప్రతి పౌరుడికి 1 మంత్ పాటు ఫ్యామిలీతో ఉండే ఒక గొప్ప అద్భుతమైన అవకాశం దక్కింది. దీన్ని మనం దేనికి ఉపయోగించుకోవాలనేది ఫస్ట్ ప్రశ్న. మీరు అన్నట్లు పిల్లలు ఎలా మేనేజ్ చేయాలి? పిల్లల్ని మేనేజ్ చేయడంతో సులువైన పని ఇంకోటి లేదంటాను. మేబీ ఐఎమ్ సైకాలజిస్ట్ గారు నాకు అలా అనిపించవచ్చు. ఎందుకంటే పిల్లలకి ఏం కావాలి? యాక్టివిటీ కావాలి. అది వాళ్ళు కోరుకునేది. వాళ్ళు యాక్టివ్గా ఉండాలి. వాళ్ళల్లో ఉండే ఎనర్జీ అనేది ఖర్చు కావాలి. రైట్. సో మామూలు అప్పుడైతే మీరు బయటకు వెళ్ళి గ్రౌండ్లో ఆడుకుంటే ఎనర్జీ ఖర్చు అవుతుంది అనుకుంటారు. అది ఫిజికల్ ఎనర్జీ ఖర్చు అవుతుంది. అలా కాకుండా కూడా ఎనర్జీ ఖర్చు చేయొచ్చు. రోజు పేరెంట్స్, పిల్లలు అందరూ కలిపి పొద్దున్నే ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ చేయొచ్చు. అంతకుముందు మాకు అలవాటు లేకపోయినా ఇప్పుడు కొత్తగా ఎక్సర్సైజ్ కాకపోతే డాన్స్, ఏదో ఒక పాట పెట్టుకొని టీవీలో పొద్దున్నే పాటలు పెట్టుకొని అందరూ కలిసి సరదాగా పిల్లలతో డ్యాన్స్ వేయండి. వాళ్ళలో ఉన్న ఎనర్జీ మొత్తం కూడా హ్యాపీగా ఖర్చు అవుతుంది. సో బొమ్మలు వేయించండి, డ్రాయింగ్ వేయించండి. రైట్. పిల్లలతో పాటు కూర్చొని ఆడండి, పాడండి. రైట్. వాళ్ళతో పాటు కూర్చొని కబుర్లు చెప్పండి, కథలు చెప్పండి. ఇంకా ఎన్ని పనులు లేవు పిల్లలతో పాటు చేయాల్సినవి. లేకుంటే మీరు కూడా వాళ్ళతో పాటు పిల్లలు అయిపోయేసి మీరు కూడా పిల్లల్లాగా మాట్లాడండి. వాళ్ళతో పాటు వాళ్ళని కథలు చెప్పని అడగండి. సో ఇవన్నీ కూడా మనం చేయడానికి మామూలప్పుడు కుదరదు. మామూలప్పుడు పొద్దున వాడికి 7:30కి స్కూల్ బస్ వస్తుంది,
సో మనం పొద్దున్నే 6 గంటలు లేకపోతే రెడీ చేసి పంపించే పనిలో ఉంటాము. వాడు 7:30కి వెళ్తారు, 3:30కి వస్తారు. 3:30 రాగానే 3:30 to 4:30 మళ్ళీ ఫ్రెష్ అప్ చేయటము. 4:30 నుంచి మ్యూజిక్ క్లాసా, డాన్స్ క్లాసా, ఈ క్లాసా సో హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది పిల్లలకు, పేరెంట్స్కి ఇద్దరికి కూడా. ఇప్పుడు మాత్రమే మీరు మీ పిల్లల యొక్క బిహేవియర్ని అబ్జర్వ్ చేయడానికి కానివ్వండి, మోడిఫై చేయడానికి కానివ్వండి, కొత్త అలవాట్లు నేర్పించడానికి కానివ్వండి, వాళ్ళల్లో నిజంగా ఏ టాలెంట్ వాళ్ళల్లో ఉంది అనే విషయాన్ని గమనించడానికి కానివ్వండి, దానికి సపోర్ట్ చేయడానికి కానివ్వండి, అన్నింటికీ ఈ అవకాశం, ఇప్పుడు దొరికిన అవకాశం గొప్ప అవకాశం. సపోజ్ మన ఇంట్లో 2 పిల్లలు ఉన్నారండి, ఇద్దరు ముగ్గురు పిల్లలు అనుకుందాం. నిజానికి ఆ పిల్లల్లో ఏ టాలెంట్ ఉందో ఇప్పటివరకు చాలామంది పేరెంట్స్ తెలియదు. మన పిల్లల్లో ఎలాంటి టాలెంట్ ఉందనే విషయం చాలామంది పేరెంట్స్ అబ్జర్వ్ చేయరు. అంటే వాళ్ళ దృష్టిలో టాలెంట్ అంటే సైన్సు, సోషల్, ఇంగ్లీషు, మ్యాథ్స్లో మార్కులు వస్తేనే టాలెంట్. అక్కడ బాగా మార్కులు వస్తే మా అబ్బాయి తెలివైనవాడు, అంతే తప్ప అది కాకుండా వేరే రకంగా టాలెంట్ అనేది ఉంటుందని కూడా చాలామంది పేరెంట్స్ తెలియదు. ఇప్పుడు అవకాశం, మీ పిల్లలకి రకరకాల టాస్క్లు ఇవ్వండి. డాన్స్ చేయమనండి, పాటలు పాడమనండి, లేకుంటే క్విజ్లు ఇవ్వండి. వర్డ్స్ క్విజ్ ఉంటుంది కదా, క్విజ్లు ఇవ్వండి. లేకుంటే క్యూబ్ ఇవ్వండి, రూబిక్ క్యూబ్. సో ఇలాగ రకరకాల యాక్టివిటీస్లో ఎంగేజ్ చేసినప్పుడు వాటిలో ఎక్కడ అతను, ఆ బాబు కానీ పాప కానివ్వండి, ఏ పని చేసేటప్పుడు తన పరిసరాలని మర్చిపోయి, టైంని మర్చిపోయి, ఆకలి దప్పులు మర్చిపోయి, పూర్తిగా లీనమై ఏ పని చేస్తుంది, ఏ పని చేస్తున్నాడు అనే విషయం గమనిస్తే అప్పుడు దానిలో ఎంకరేజ్ చేయాలి. ఓకే, రైట్ సార్. ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, చెప్పండి మేడం. మీ డౌట్ ఏంటో అడగండి. విశేష్ గారు ఉన్నారు. మేము ఫోన్ చేసాను, శ్రీకాకుళం అండి. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. సార్, ఇక్కడ మాకు ఒక అబ్బాయి, మాకు 3 అబ్బాయిలు ఉన్నారండి. ఓకే. 8th స్టాండర్డ్ ఒకళ్ళు, బిలో 10 years పిల్లలు కొంతమంది ఉన్నారు, 2 ఉన్నారు. ఓకే. ఈ లాక్డౌన్ టైంలోనే గొప్ప అలర్ట్ పెట్టేస్తున్నారు వాళ్ళకి, అలాగే కంట్రోల్ చేయలేదు. ఇంట్లో నాకు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం. అర్థం కాదు, ఏమన్నారు? లాక్డౌన్ టైంలో ఇంట్లో ఉంటున్నారు, మీరు చెప్పేటప్పుడు కొన్ని ఇస్తున్నాము వాళ్ళకి. ఇంట్లో ఏదైనా అలర్ట్ చేసి ఇంట్లో కొన్ని ఐటమ్స్ బదులు కొట్టి మేము చేస్తున్నారు. ఓకే. అదే మీ ప్రాబ్లం చూస్తున్నాం, లైవ్ లో ఫోన్ చేసాం. ఏమైనా మీరు ఇప్పుడు అదే నేను చెప్పింది. ఇప్పుడు మీరు ఇంట్లో 24 hours వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళని మేనేజ్ చేయటం అనేది కష్టమని మీరు అంటున్నారు కదా. సో ఇప్పుడు మేనేజ్ చేయటం అనే దాన్ని మేనేజ్ చేయాల్సిన అవసరం ఏంటి అని అంటున్నాను నేను. అసలు పిల్లలు ఎప్పుడైతే తమకు ఇష్టమైన పని చేసుకునే అవకాశం కల్పిస్తే మీరు మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళు ఎంగేజ్ అవుతారు పూర్తిగా. ఇప్పుడు సపోజ్ డ్రాయింగ్ అంటే ఇష్టం ఉన్న పిల్లాడికి పేపరు, పెన్సిల్, కొన్ని క్రేయాన్స్ ఇవి ఇస్తే రోజంతా బొమ్మలు వేసుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగే డ్రాయింగ్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, లేకుంటే ఇంకా ఇంట్లో చేయదగ్గ క్యారమ్ బోర్డు. ఇప్పుడు నిన్న నేను టిక్టాక్లో చూశానండి, ఒక అతను క్యారమ్ 5 కాయిన్స్ ఇలా పెట్టున్నాడు. 5 కాయిన్స్ పెట్టి ఒక స్ట్రైక్ చేస్తే 5 కాయిన్స్ వెళ్ళి ఒకటేసారి పడిపోయినాయి. అంటే స్కిల్ సెట్ పెంచుకోవటం. అంటే తనకు ఒక ఆసక్తి ఉంటే ఆ ఏ రంగంలో ఆసక్తి ఉందో దానిలో స్కిల్ సెట్ పెంచుకోవడానికి అద్భుతమైన అవకాశం. సో అటువైపు పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. ఇంకొకటి నేనేమంటానంటే, దిస్ ఈజ్ ది బెస్ట్ ఆపర్చునిటీ టు మేక్ యువర్ చైల్డ్ టు అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వైవల్ స్కిల్స్. పిల్లలు ఇప్పటివరకు లగ్జరీస్లో బతుకుంటారు. అంటే అన్ని రకాల పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్టు, ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్ బాక్సు, సాయంత్రం రాగానే స్నాక్స్, మళ్ళీ నైట్కి డిన్నరు, అడిగినవి తమ కోరుకున్న ఫుడ్. చాలామంది పేరెంట్స్ అదే పని చేస్తున్నారు, తమకున్నంతలో పిల్లలు బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు సర్వైవల్ స్కిల్స్ నేర్పాలి వాళ్ళకు. అంటే ఏమీ లేకున్నా మినిమం అవసరాలతో, మినిమం ఉన్న వనరులతో ఎలా బతకాలి. ఇదే పరిస్థితి ఎప్పుడు రావచ్చు. నువ్వు బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు. నీకున్నవి ఇదిగో ఈ 4 రకాల కూరగాయలే ఉన్నవి, ఈ 4 రకాల సరుకులే ఉన్నవి, వీటితో మనం 1 week స్పెండ్ చేయాలి. ఎలా? జస్ట్ సిట్ విత్ యువర్ చైల్డ్ అండ్ హ్యావ్ ఎ డిస్కషన్ చెప్పండి.
సో వాళ్ళకి చెప్తారు. అలాగే చాలామంది పిల్లలకు వంటగదిలోకి వెళ్ళరు పిల్లలు. సో ఈ టైంలో పిల్లలందరికీ వంట నేర్పండి. ఫస్ట్ వంట నేర్పండి పిల్లలందరికీ. ఎందుకంటే తినడం వచ్చిన ప్రతి ఒక్కడికి వంట వచ్చి ఉండాలి. అది అమ్మాయి అయినా కానివ్వండి, అబ్బాయి అయినా కానివ్వండి. ఎందుకంటే రేపు వీళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడ ఫుట్బాల్ లేకపోయినా కానీ పసులు ఉండాల్సిన అవసరం లేకుండా కాస్త వండుకొని తినే శక్తి అయితే ఉండాలి, ఆ స్కిల్ ఉండాలి. అన్నం, పప్పు, ఆలు, చపాతి ఈ 4 చేయించండి సరదాగా. అంటే ఇది ఎప్పుడైతే మనము ఒక సరదాగా ఆటలాగా రమ్మ ఇద్దరం కలిసి చేద్దామని అంటే వస్తారు తప్ప నువ్వు చేయంటే చేయరు వాళ్ళు. నువ్వు చేయంటే చేయరు. ముందు సరదాగా చపాతి చేస్తా చూద్దు కానీ ఫస్ట్ చూద్దు కానీ రా, నేను చపాతి చేస్తుంటాను చూద్దు కానీ రా చూడడానికి వస్తారు. రెండు రోజులు చూడడానికి వస్తారు. 3 రోజులు వచ్చిన తర్వాత కొంచెం ఈ చపాతి పిండి కలుపు, జస్ట్ నువ్వు యూ కెన్ ఎంజాయ్ ఇట్. ఈ రకరకాల బాగా ముద్ద చేయి అంటే వాళ్ళు ఆ ముద్ద చేయడాన్ని బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. తర్వాత దాన్ని షేప్స్ చేయి, నీకు నచ్చిన షేప్లో చపాతి తయారు చేయి. ఇట్లా వాళ్ళని ఎంగేజ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు దాంట్లోకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలా మనము వీ నీడ్ టు ఫైండ్ అవుట్ డిఫరెంట్ గేమ్స్ కానివ్వండి. చిన్నప్పుడు ఇంట్లో ఆడుకునే ఆటలు ఎన్ని లేవండి. ఇంట్లో ఆడుకునే ఆటలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అది తెలిస్తే పిల్లలందరికీ ఈ చుక్కలు కలపడం ఒక ఆట ఉంటుంది. ఇటువంటి ఆటలు చాలా దొరుకుతాయి. సో వీటన్నింటిని పిల్లలతో సరదాగా స్పెండ్ చేయటమే. వీటన్నింటికి మించి పుస్తకాలు చదివే అలవాటు. మామూలు పుస్తకాలు చదవడానికి చాలామంది పిల్లలకి ఛాన్స్ దొరకదు స్కూల్ ఉన్నప్పుడు. ఇప్పుడు కథల పుస్తకాలు చక్కగా చదివించవచ్చు. ఇప్పుడు ఎక్కడ వస్తాయి సార్ కథల పుస్తకాలు? లాక్డౌన్ టైంలో అనొచ్చు. ఇంటర్నెట్లో వచ్చిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పీడిఎఫ్ కాపీస్ తీసి దేశ విదేశాలకు సంబంధించిన మంచి పుస్తకాలు ఇచ్చి మీ పిల్లల్ని చదివించండి. చదివించడంతో పాటు ఆగకుండా మీరేం చదివారు, అందులోంచి మీరు ఏం నేర్చుకున్నారో చెప్పమనండి. చదివి వదిలేస్తే కాదు. ఎందుకంటే చదివిన దాన్ని తిరిగి చెప్పాలి అంటే వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని కాంప్రహెన్సివ్ అర్థం చేసుకొని అసిమిలేట్ చేసుకున్నప్పుడు మాత్రమే తిరిగి చెప్పగలరు. సో చదివి నాకు చెప్పు, ఇప్పుడు ఈరోజు ఈ బుక్ చదివావు అనుకో, ఇందులో ఏముందో చెప్పు నాకు బ్రీఫ్గా ఒక 2-3 మినిట్స్ చాలు, బ్రీఫ్గా చెప్పు అని వాళ్ళను ఎంగేజ్ చేయాలి. ఇలా డిఫరెంట్ సోర్సెస్లో వాళ్ళు ఎంగేజ్ చేస్తే. మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మాట్లాడండి, చెప్పండి. డాక్టర్ విశేష్ గారా సార్? చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీరు చెప్పినట్టుగానే చక్క పిల్లలు ఇంట్లోనే పెట్టి ఇలా చక్కగా చూసుకుంటున్నాం సార్. వెరీ గుడ్. చాలా అంటే మార్నింగ్ 1 hour 2 hours మీరు అన్నట్టుగా డాన్స్ ఏం చేస్తున్నాం సార్. గుడ్. ఈవినింగ్ అలా చేస్తున్నాం. గుడ్. యోగా మీరు అన్నారు 100 years అన్నారు. నాకు తెలిసి 2000 years లో కూడా నాకు తెలిసి ఇదే ఇన్ని డేస్ రావడం అనేది 2000 years లో ఈ 2000 సంవత్సరంలో ఇన్ని రోజులు సెలవు రావడం అనేది చాలా గొప్ప విషయం అని నేను అనుకుంటున్నాను. సార్ అది ఇంకో విషయం ఏంటంటే ఎన్ని బాగానే లేదు సార్, కాకపోతే కొంచెం టీవీకి పిల్లలు అతుక్కుపోతున్నారు మధ్యాహ్నం పూట అని కొద్దిగా బాధగా ఉంది. పిల్లలు మధ్యాహ్నం పూట టీవీ కతుక్కుపోతున్నారు. టీవీలకి సెల్ ఫోన్లకి. ఓకే, అది కొంచెం మనం పేరెంట్స్ గా మేము కొంచెం జాగ్రత్తగా తగ్గిస్తే బాగుండేమని ఈ తరఫున అందరికి సలహా ఇద్దామని నా చిన్న సలహా. ఓకే, ఇక్కడ టీవీ చూడటం కానివ్వండి, సెల్ ఫోన్ వాడటం కానివ్వండి తప్పు అనే అభిప్రాయం తప్పండి. ఫస్ట్ పాయింట్. ఓకే సార్, మీకే చెప్తున్నాను, టీవీ చూడడం సెల్ ఫోన్ వాడటం తప్పు కాదు. అయితే టీవీలో ఏం చూస్తున్నారు, సెల్ ఫోన్ ఎందుకు వాడుతున్నారు, అది ఇంపార్టెంట్. ఇప్పుడు టీవీలో ఇప్పుడు ఎట్లాగో సీరియల్స్ లేవండి కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. సీరియల్స్ లేవు, వంటలక్క సీరియల్ సంథింగ్ ఏమున్నాయి అవేవి లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇప్పుడు మీ పిల్లల్ని ఎడ్యుకేషన్ ఛానల్ వైపు మళ్లించండి. నేషనల్ జియోగ్రఫీ కానివ్వండి, హిస్టరీ ఛానల్ కానివ్వండి, ఇలా ఎడ్యుకేటివ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. డిస్కవరీ ఛానల్ కానివ్వండి ఉన్నాయి. వాటి వైపు వాళ్ళ దృష్టిని మళ్లించండి. వాళ్ళతో పాటు కలిసి మీరు చూడండి, చూడతో పాటు వాళ్ళతో డిస్కస్ చేయండి. ఈరోజు హిస్టరీ సపోజు నేను రీసెంట్గా వైల్డ్ కంటేని ఓషో మీద చేసిన ఒక డాక్యుమెంటరీ మొత్తం చూశానండి. ఒక 5 దాన్ని ఏమంటాము, ఎపిసోడ్స్ కాదు, టీవీలో ఏదో ఉంటుంది పేరు, 5 పార్ట్లు ఏదో ఉంది ఇది. ఓకే,
సో అంటే ఓషో యొక్క జర్నీ ఎలా సాగింది, అక్కడ కేసు ఎలా పెట్టారు అనేది మొత్తం డాక్యుమెంటరీ. సీజన్ సార్. సీజన్ సీజన్ ఓకే, ఒక సీజన్ అది. సో ఇప్పుడు ఫ్రాయిడ్ చూస్తున్నా, అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే వ్యక్తి మీద వచ్చిన ఒక సిరీస్ ఆఫ్ ది వీడియోస్ చూస్తున్నా. మొన్న మధ్య హిట్లర్ గురించి చూసా, సెకండ్ వరల్డ్ వార్ ఎందుకు వచ్చింది, సో దాని మీద కారణాలు ఏంటి, హిట్లర్ ఇలా రైజ్ అయ్యాడు, ఇలా దీనికి సంబంధించి ఇలా మనము వాళ్ళకి ఇంట్రెస్టింగ్ టాపిక్, మీకు ఇంట్రెస్ట్ కాదు, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి కొన్ని. సపోజు 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్, 7 న్యాచురల్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్, ఇలా రకరకాల మనకు చూడడానికి కూడా ఆసక్తికరంగా ఉంటాయి. అటువంటివి చూపించండి టీవీలో, నెట్లో కూడా అటువంటివి చూపించండి. లేదు మీరే ఒక అసైన్మెంట్ లాగా ఇవ్వండి. ఇప్పుడు 7 వండర్స్ అని అందరూ అంటారు కదా, 7 వండర్స్ అందరూ అంటారు. ఓల్డ్ ఏన్షియంట్ ఉన్నాయి 7 వండర్స్, మోడర్న్ 7 వండర్స్ ఉన్నాయి. ఇలా ఎన్ని వండర్స్ ఉన్నాయి ప్రపంచంలో, 7 వండర్స్ లాంటివి, 7 వండర్స్ ఎన్ని వండర్స్ ఉన్నాయనేది ఒక అసైన్మెంట్ మీరు చూసి రాయమనండి. మొబైల్ చేతికి ఇవ్వండి ఒక అసైన్మెంట్ లాగా, సరదాగా. ఇట్ ఈస్ నాట్ ఎగ్జామ్, ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ నాలెడ్జ్, నీకు నాలెడ్జ్ పెరుగుతుంది. సో ప్రపంచంలో 7 వింతలు ఏమేమి వింతలు ఉన్నాయి, ఇన్ని రకాల 7 వింతలు ఉన్నాయి. సపోజ్ ఏన్షియంట్ ఉన్నాయి, మోడర్న్ ఉన్నాయి, ఆర్కిటెక్ట్ ఉన్నాయి, న్యాచురల్ ఉన్నవి, ఎలక్ట్రానిక్స్ ఉన్నవి, ఇట్లా రకరకాల వింతలు ఉన్నాయి. వీటిని చూసి రాయమంటే అయిపోయా. నాకు తెలిసి అది కనుక అసైన్మెంట్ ఇస్తే ఒక 2 రోజులు పడుతుంది ఈజీగా, ఒక 2 డేస్ పడుతుంది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు చూసి అర్థం చేసుకొని సరదాగా చూసి సంభ్రమ, దాని నుంచి ఇంకో లింక్ వస్తుంది వాళ్ళకు. సో ఇలాగ మనము టీవీని కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, ఒక పాజిటివ్ వేలో ఉపయోగించాలి. అట్ ది సేమ్ టైం మొబైల్, నేనైతే యాజ్ ఏ సైకాలజిస్ట్, చాలామంది సైకాలజిస్టులు మొబైల్ అనేది చిన్నపిల్లల యొక్క వికాసానికి అడ్డుపడుతుంటారు, కానీ నేనైతే గిఫ్ట్ ఏ స్మార్ట్ ఫోన్ టు ఎవ్రీ చైల్డ్ అంట. ప్రతి పిల్లలకి ఒక స్మార్ట్ ఫోన్, మొబైల్ ఇవ్వండి. ఇవ్వడంతో పాటు దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పించండి. మొబైల్ ఇవ్వడం తప్పు కాదు, దాన్ని ఎలా ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి. మొబైల్లో దొరికినన్ని యాప్స్, ఎడ్యుకేషనల్ యాప్స్, నాలెడ్జ్ బేస్డ్ యాప్స్, మైండ్కి సంబంధించిన యాప్స్ మీకు మామూలుగా దొరకదు. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణం, ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక పిల్లవాడి యొక్క ఆలోచన, యాటిట్యూడు, ఇవన్నీ కూడా చుట్టూ ఉండే వాతావరణం నుంచి వస్తాయి, చుట్టూ ఉండే సమాజం నుంచి వస్తాయి. ఈ సమాజం నువ్వు మార్చలేవు. మీరు ఒంటరిగా మనము మన చుట్టూ ఉన్న సమాజం మొత్తం మారితే మా అబ్బాయి బాగుంటాడు అంటే ఎప్పటికీ ఈ సమాజం ఇట్లనే ఉంటుంది. సమాజంలో ఫ్లాస్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ మనం ఏం మార్చవచ్చు, ఇట్లా ఏ సమాజంలో మనం ఉన్నా కానీ మన బిడ్డకి ఎలాంటి ఇన్పుట్స్ వస్తున్నాయనే విషయం మనం మార్చవచ్చు. ఎలాంటి ఇన్పుట్స్ వాళ్ళ మైండ్లోకి వెళ్తున్నాయనే విషయం మనం మార్చవచ్చు. ఆ ఇన్పుట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి, ఇంట్లో ఉండే వాతావరణం నుంచి, మీరిచ్చే ఇన్పుట్స్ నుంచి వస్తాయి. సో ఎప్పుడైతే మీరు మీ పిల్లలని ఒక పాజిటివ్ వేలో, మొబైల్లో కానివ్వండి, టీవీల్లో కానివ్వండి, ఒక పాజిటివ్ థాట్స్ వైపు, పాజిటివ్ ఇన్ఫర్మేషన్ వైపు మీరు మళ్ళిస్తారో, ఆటోమేటిక్గా వాళ్ళ ఆలోచనలు అనేవి ఇంకొక న్యూ వేలో ఎవాల్వ్ అవుతాయి. సపోజ్ ఈ ఇంకొక 2 వీక్స్ ఉంది మనకు. ఈ 2 వీక్స్లో రోజుకు ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి చదువు, లేకుంటే రోజుకు ఒక సైంటిస్ట్ గురించి చదువు. తనకు ఆసక్తి ఉన్న రంగం, తన డ్రాయింగ్ ఇష్టం అనుకోండి, రోజుకు ఒక ఆర్టిస్ట్ గురించి చదివి నాకు చెప్పు. లేదు తనకు క్రికెట్ మీద ఇష్టం అనుకోండి, రోజుకు ఒక క్రికెటర్ గురించి చదివి చెప్పు నాకు. ఏంటి వాళ్ళ స్పెషాలిటీ ఏంటి. క్రికెటర్ ఉన్నాడంటే నాకు సచిన్ అంటే ఇష్టం అనుకో సపోజు. ఎందుకు ఇష్టం, కారణం ఉండాలి కదా. ఎందుకు ఇష్టం, నువ్వు చదువు. సచిన్ గురించి చదివి సచిన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఎందువల్ల అతను అంత గొప్ప స్థాయికి ఎదగలిగాడు, ఇవి అర్థం చదివి నాకు చెప్పు. సో 15 రోజుల్లో 15 మంది యొక్క క్రికెటర్ల యొక్క కష్టాలు, నష్టాలు, వాళ్ళు ఎంత కృషి చేశారు, ఎంత కృషి చేసి ఎన్ని కష్టాలు పడితే వాళ్ళు అక్కడ దాకా వెళ్ళాలనే విషయం అర్థమవుతుంది అతనికి. సపోజ్ మొన్ననే మన పాత బస్తీలో ఆటో అతని కొడుకు ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యాడు, ఆటో డ్రైవర్ కొడుకు ఐపీఎల్ సెలెక్ట్ అయ్యాడు. మనము పిల్లలకు మనమేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే బిడ్డ, అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, అటువంటి స్టోరీస్ చదువుతారో, అటువంటి లైఫ్ స్కెచెస్ చదువుతారో, దాంట్లో నుంచి వాళ్ళకు ఇన్పుట్స్ వచ్చేస్తాయి వాళ్ళకు. అంటే మనం ఎదగాలంటే ఖచ్చితంగా మనం కష్టపడాలి. సో చూసావా, ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఐపీఎల్ క్రికెటర్ స్థాయి కాగినప్పుడు మనం ఎందుకు కాకూడదు.
అని ఒక ఆలోచన ఒక స్ఫురిస్తుందంటే ఆ తర్వాత ఎవ్వరు వాళ్ళని డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు. దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మాట్లాడండి. మాచర్ల నుంచి లక్ష్మయ్య మాట్లాడేది. చెప్పండి లక్ష్మి గారు. మా అమ్మగారికి 50 సంవత్సరాలండి. మానసికంగా ఇబ్బంది పడుతుంది. ఓకే. మామూలుగా దయ్యం పట్టింది, మామూలుగా ఇంకా తల తిరుగుతుంది, కరెంటు పెట్టారు, అట్లా మాట్లాడుతుందండి. మాట్లాడి బయటకు వచ్చి కేకలేస్తుంది. అంటే ఇంతకుముందు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారండి ఆవిడ? తీసుకున్నామండి. ఎక్కడ? అంటే నరాల డాక్టర్ మాచర్ల రాజశేఖర్ రెడ్డి అని నరాల డాక్టర్. ఓకే. టాబ్లెట్ వాడుతున్నారా? హలో, టాబ్లెట్స్ వాడుతున్నారా? టాబ్లెట్ వాడుతున్నామండి. వాడుతుంటే నరాల డాక్టర్ ఏం చెప్పారంటే మీ అమ్మగారికి నరాల్లో ఏమీ ఇబ్బంది లేదు, మానసికంగా ఇబ్బంది పడుతున్నది ఓకే అని చెప్పారు. సార్ ఇప్పుడు మీకు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వము మానసికమైన సహాయం కోసం కొన్ని నెంబర్ రిలీజ్ చేసిందండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది సైకియాట్రిస్టులు కూడా స్వచ్ఛందంగా ఈ టైం నుంచి ఇటే వరకు మేము ఫ్రీగా కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పేసి నెంబర్ రిలీజ్ చేశారు. కొంతమంది సైకాలజిస్టులు కూడా, మేము కూడా కొంత ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం, వారంలో 2 రోజుల పాటు ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం. అలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు అందరూ కూడా కొంతమంది లిస్టులు మీకు ఫేస్బుక్లోను సోషల్ మీడియాలో దొరుకుతాయి. మీరు దొరికినప్పుడు మీకు మాచర్ల కాబట్టి మీకు దగ్గరలో గుంటూరులో కొంతమంది సైకాలజిస్టులు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు. మీరు హ్యాపీగా ఫోన్లో వాళ్ళతో మాట్లాడవచ్చు, లేకుంటే స్కైప్లో వాళ్ళతో మీ అమ్మగారితో మాట్లాడించవచ్చు. సో మీరు ఒక్కసారి కొంచెం సోషల్ నెట్వర్క్లోకి వెళ్ళి కొంచెం, లేకుంటే గూగుల్లోకి వెళ్ళి కొంచెం సెర్చ్ చేసి వాళ్ళని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు. అంటే ఇప్పుడు ఒక ఆల్రెడీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఈ లాక్డౌన్ అనేది కొంచెం ఆ సమస్యని పెంచే అవకాశం ఉంది. కాబట్టి ముందు మీరు మెడిసిన్ వాడుతూ, మీరు ఇచ్చిన మెడిసిన్ని ఖచ్చితంగా వాడుతూ, మీకు అదనపు సహాయం కోసం ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కౌన్సిలింగ్ తీసుకోండి. దట్ ఈస్ ది బెస్ట్ వే. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. ఈ లాక్డౌన్ వల్ల పిల్లలు చాలా మంది హాస్టల్స్ నుంచి ఇంటికి వచ్చేసారు కదండి. ఎస్. అయితే అక్కడ బాండెడ్ గా ఉండడం వల్ల వాళ్ళు ఇంటికి వచ్చి సెల్ ఫోన్ గేమ్స్ ఆడడము, టీవీ చూడడము అవి చేస్తున్నారు సార్. వాళ్ళ మరి వాటి గురించి మరొకసారంటే ప్రయత్నం ఏం చేయమంటారు? నేను అంటే వాళ్ళకు బోర్ గా ఫీల్ అవుతున్నారు, చదువుమంటే ఎంటర్టైన్మెంట్ కూడా చూస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు ఒకటండి, ఎవరైనా కానివ్వండి, మనిషి అనే ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్లెజర్ని కోరుకుంటారు, అంటే ఆనందాన్ని ఇచ్చే విషయాలను మాత్రమే కోరుకుంటారు. సో ఇది టీవీ చూడటం కానివ్వండి, మొబైల్ గేమ్స్ ఆడటం కానివ్వండి, ఎలాంటి శ్రమని పెట్టకుండా ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమాలు. వేరే చదువు అనేది కొంచెం బుర్ర ఉపయోగించి కొంచెం అటెన్షన్ పే చేసి అప్పుడు మాత్రమే దాంట్లోంచి ఆనందం అనేది లభిస్తుంది. సో మీ పిల్లలు అసలు పూర్తిగా 24 అవర్స్ టీవీ ముందు కూర్చుంటున్నారు, లేకుంటే 24 అవర్స్ మొబైల్ పట్టుకుంటున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళని మార్చాల్సిన అవసరం అయితే ఉంది. అలా కాకుండా రోజులో ఒక 5-6 గంటలు చదువుకుంటున్నారు, ఒక 2-3 గంటలు టీవీ చూస్తున్నారు, లేకుంటే మొబైల్ గేమ్ ఆడుతున్నారు, నష్టమేం లేదు. సో ఎందుకనంటే ఇది లాక్డౌన్ టైము, ఇప్పుడేం ప్రత్యేకంగా ఎగ్జామ్స్ లేవు, లేకుంటే కాలేజీ లేదు, స్కూల్ లేదు, ఇట్ ఈజ్ వాళ్ళకి ఒక ఆట విడుపు లాంటిది. కాబట్టి రోజు కంటే మామూలుగా రోజువారీగా గంట టీవీ చూసేవాళ్ళు ఈ లాక్డౌన్ టైంలో 2 గంటలు టీవీ చూస్తున్నాను అనుకోండి, తప్పులేదు, నేనైతే తప్పటను. అట్ ది సేమ్ టైం చదువును పూర్తిగా పక్కన పెట్టకుండా వాళ్ళు వీలైనంత వరకు ఆ అకాడమిక్స్ అయిపోయి ఉంటే జనరల్ నాలెడ్జ్ వైపు మళ్ళించండి. అకాడమిక్స్ కాకపోయి ఉంటే, ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి ఇంకా ఎంట్రన్స్ లీవ్ జరగలేదు, ఎంసెట్ కానివ్వండి, ఐఐటి, నీట్ ఎంట్రన్స్ లీవ్ జరగలేదు, అంటే వాళ్ళకి ఇంకా గొప్ప అవకాశం, ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా రాయడానికి అవకాశం దొరికింది. సో చాలామంది పిల్లలు అదే పని చేస్తున్నారు. అలా కాకుండా మీ పిల్లలు ఏ వయసు వాళ్ళు నాకు చెప్పలేదు, అయ్యుంటే వాళ్ళని నెమ్మదిగా అదే మొబైల్ని, అదే టీవీని ఒక ఎడ్యుకేటివ్ వైపు మళ్ళించండి. అదే టీవీలో ఎడ్యుకేషన్ ఛానల్స్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా చెప్పాను నేను మీకు, హిస్టరీ ఛానల్ ఉంది, డిస్కవరీ ఉంది, లేకుంటే ఇంకా
ఉన్నాయండి. నేషనల్ జియోగ్రఫీ ఉంది. సో ఇటువంటి ఎడ్యుకేటివ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి. అలా కాకుండా ఎడ్యుకేషన్ ఇచ్చే ఛానల్స్ కూడా ఉన్నాయి. వాటి వైపు దృష్టి మళ్లించండి. ఎందుకంటే మీరు వాళ్ళతో పాటు కూర్చోండి. ఈరోజు చూస్తున్నారు ఎప్పుడు మనం సీరియల్స్, సినిమాలు, లేకుంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ చూస్తున్నాం. అమెజాన్ ప్రైమ్లో కూడా అద్భుతమైన డాక్యుమెంటరీస్ ఉన్నాయి. ఈరోజు మన ఇద్దరం కలిసి అసలు ఈ కరోనా అంటే ఏంటో తెలుసుకుందాం. కరోనా అంటే ఏంటి, ఎక్కడ పుట్టింది, నెక్స్ట్ తెలుసుకుందాం అని ఇద్దరు కలిసి కూర్చోండి. మీరు, మీ బిడ్డ, మీ పాప, బాబు కలిసి కూర్చొని ఉంటే అట్లీస్ట్ కరోనా గురించిన ఒక సైంటిఫిక్ అవేర్నెస్ వాళ్ళల్లో పెరుగుతుంది. అవేర్నెస్ పెరిగినప్పుడు అట్ ది సేమ్ టైం అదే కరోనా టైంలో ఏం చేయాలనే విషయాల మీద చాలా వీడియోస్ ఉన్నాయి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. నేను కూడా చాలా వీడియోస్ చేశాను. సో యూట్యూబ్లో చూసినా కానివ్వండి, కరోనా టైంలో ఏం చేయాలి, టైం ఎలా వినియోగించుకోవాలి, ఎలా ప్రొడక్టివ్గా వినియోగించుకోవాలి, ఇవన్నీ దొరుకుతాయండి మనకు. మనము ఆ వైపు డ్రైవ్ చేయాలి అంతే. పిల్లల్ని మనం ఆ వైపు డ్రైవ్ చేయాలి. మీరు ఆ పని చేయండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 మేడం గారు మీ డౌట్ ఏంటో అడగండి. విశేష్ గారు ఉన్నారు. నా పేరు జయరావు అండి, శ్రీకాకుళం నుంచి. శ్రీకాకుళం రాఘుల్ గ్రామం నుంచి అండి. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. సార్ నాకు 3.5 years బాబు ఉన్నాడండి, నర్సరీ చదువుతున్నాడు. ఓకే. అయితే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే ప్రాబ్లం లేదు, కానీ ఇంటికి వచ్చిన వెంటనే టీవీ దగ్గర కూర్చొని ఓన్లీ కార్టూన్స్ మాత్రమే చూస్తాడండి. ఓకే. పడుకోడండి. ఆ టైం ఏంటంటే 12 అవ్వచ్చు, నైట్ 1 గంట అవ్వచ్చు, అలాగా చూసుకుని ఉంటాడండి. మళ్ళీ అప్పుడు పడుకుంటాడండి. ఇప్పుడు ప్రెసెంట్ లాక్డౌన్ టైంలో మార్నింగ్ లెగిసిన నుంచి నైట్ మరి ఎంత టైం అవుతుందో తెలియదండి, ఓన్లీ కార్టూన్స్ చూసుకొని ఉంటాడండి. ఓకే. అది ప్రాబ్లం అండి. అది ఏం చెప్పినా వినట్లేదు. లేదంటే మొబైల్లోన వీడియో గేమ్స్ ఆడతాడండి. ఓకే. టీవీ ఆపిస్తే మొబైల్ అడుగుతాడండి, లేదంటే విపరీతమైన అల్లరి. ఓకే. 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 సరే, చెప్తానండి. చెప్పండి, ఇంకేముందా? అంతే సార్, అంతే. అంటే ఇంకొకటి అండి, చిన్న విషయం. షాపుకి తీసుకెళ్ళిన తర్వాత ఆకలిని తీసుకెళ్తాడు, కానీ పిండి వస్తువులు కొనిపించడండి. ఏవో బొమ్మలు కానీ, లేకపోతే పెన్నులు, లేకపోతే వగైరా ఇంకా తిండి వస్తువులు కాకుండా వేరే ఐటమ్సే కొనిపిస్తాడండి. ఓకే. 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 అది సార్ ప్రాబ్లం. ఓకే. ఓకే, నేను చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ మీ బాబుకి, ఎవరు ఈ బాబు కానీ ఏ బాబు అయినా కానివ్వండి, ఆ పిల్లవాడికి, ఆ పాపకి టీవీ అనేది ఉంది, దీన్ని ఇలా ఆపరేట్ చేయాలని నేర్పించింది ఎవరు? పేరెంట్స్. అలాగే మొబైల్లో ఇక్కడికి వెళ్తే ఈ బొమ్మలు చూడొచ్చు, ఈ గేమ్స్ ఆడ నేర్పించింది ఎవరు? పేరెంట్స్. అలాగే వాళ్ళని ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి చూస్తున్నా కానీ ఎలాంటి అదిలింపు బెదిలింపు లేకుండా అడవ్ చేస్తుంది ఎవరు? పేరెంట్స్. అంటే దిస్ ఈజ్ కాల్డ్ పర్మిసివ్ పేరెంటింగ్ అంటారండి. పర్మిసివ్ పేరెంటింగ్ అంటే పిల్లలు ఏం చేసినా కానీ దాన్ని ఏమాత్రం కంట్రోల్ చేయకుండా మా బంగారం అనుకుంటూ వాళ్ళని గట్టిగా అనలేక, కంట్రోల్ చేయలేక వీళ్ళు మదన పడతారు తప్ప పిల్లలు మాత్రం కంట్రోల్ చేయరు. దిస్ ఈజ్ కాల్డ్ పర్మిసివ్ పేరెంటింగ్. అంటే పిల్లలు ఆడింది ఆట, పాడింది పాటలాగా చేసే పేరెంటింగ్ ఇది. మీ పేరెంటింగ్ మార్చుకోండి. ఫస్ట్ మీ బాబుతో రోజుకు ఇన్ని గంటలే టీవీ చూడాలి, రోజుకి ఎంతసేపే మొబైల్ ఆడుకోవాలి అని ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కంట్రోల్ పేరెంట్స్ మాత్రమే చేయగలరు, ఇంకెవరు చేయలేరు. సో చేస్తే మా అబ్బాయి గోల చేస్తాడండి, అల్లరి చేస్తాడండి. ఎంతసేపు చేస్తాడు? ఎంతసేపు ఏడుస్తాడు? ఎంతసేపు కింద పడి దొరుకుతాడు? ఎంతసేపు? ఇట్ ఈజ్ కాల్డ్ టాంట్రమ్స్. ఎంతసేపు అలా అల్లరి చేస్తాడు? పావు గంట, అరగంట, గంట, దట్స్ ఇట్. అంతకంటే ఎక్కువ ఏడలేడు. ఎందుకంటే అలుపు వచ్చేస్తుంది తనకు ఏడ్చి. ఆ గంట కాగానే అర్థమవుతుంది, ఇది మనకి ఇచ్చేటట్లేదని అర్థమవుతుంది. సమస్య ఎక్కడ వస్తుంటే అండి, పిల్లలు ఫస్ట్ ఏదైనా అడుగుతారండి, అడిగినప్పుడు మేము ఇవ్వం అంటారు. ఇవ్వగానే వాళ్ళు కింద పడి దొరలంగానే ఇచ్చేస్తారు. అంటే యు ఆర్ రీఇన్ఫోర్సింగ్, యు ఆర్ మేకింగ్ హిమ్ టు లెర్న్ ఏ హ్యాబిట్. మీరు ఒక కొత్త అలవాటు నేర్పిస్తాం. ఏంటి? నేను కింద పడి దొరికితే ఏడిస్తే నాకు కావాల్సిన దొక్కుతుంది అనేది మనం నేర్పిస్తున్నాం. దాన్ని మార్చాలి. ఒకసారి ఇవ్వము అంటే ఇవ్వద్దు, ఇంకంతే. దేర్ ఇస్ నో వే. ఇవ్వమంటే ఇవ్వం. నువ్వు కింద పడి దొర్లు, అరువు, కేకలయ్యి, లాంటి తల బాధకు కొట్టుకో, ఏమని చేసుకో. ఇవ్వం. ఒకసారి చూస్తాడు పిల్లాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు, 4 సార్లు వస్తాడు, అర్థమవుతుంది. అమ్మయ్యా
మా పేరెంట్స్ ఏదో కంట్రోల్ చేస్తున్నారు, లేకుంటే ఇది పద్ధతి కాదు, మనకి దీంతో రిజల్ట్స్ రావని అర్థమైనప్పుడు ఏ పిల్లవాడు మళ్ళీ దాన్ని రిపీట్ చేయడు. ఇది సింపుల్ టెక్నిక్, దీన్ని మీరు ఫాలో కండి. ఒకసారి అయితే మీరు ఆ అల్లరిని తట్టుకోవాలి. ఆ అరగంట సేపు గంట సేపు చేసే అల్లరిని మీరు అటెన్షన్ పే చేయకూడదు. మళ్ళీ ఆ అల్లరి చేసినప్పుడు మళ్ళీ నువ్వు అల్లరి చేయకూడదు, అరవకూడదు, కేకలవద్దు. అల్లరి ఇప్పుడు మన ఇంటి పక్కన ఎవరు అరుచుకుంటూ ఉంటారు, గొడవ పడుతుంటారు, ఏం చేస్తారు మీరు? ఏం చేయలేం కదా, వాళ్ళు పోయి ఆపలేం కదా. సరే పోతే వాళ్ళు సాల్వ్ చేస్తారని మనం అనుకుంటాం. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ మీ బాబు ఏడుస్తున్నా కానివ్వండి, మీరు అటెన్షన్ పే చేయకుండా నువ్వు ఏడ్చుకుని ఇష్టం, నాకు అభ్యంతరం లేదు, నువ్వు ఎంతసేపు వస్తే ఏడ్చుకో అని చెప్పేసి మనం వదిలేస్తే 1-2 సార్లు దారిలోకి వస్తారు. హెల్ప్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్ మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం చెప్పండి. సార్ మాకు 3 పిల్లలు సార్. ఈ లాక్డౌన్ టైంలో చాలా ఇబ్బంది అవుతుంది సార్ పిల్లలతోటి. ఎంత వయసు అమ్మా? సార్ వయసు ఎంత? హౌస్ సార్. వయసు ఎంత అమ్మా? మీ పిల్లల వయసు ఎంత? మా పిల్లలు ఒక అబ్బాయికి 3, ఒక అబ్బాయికి 5 సార్, పాపకు 7. ఓకే. ఖచ్చితంగా ఆమెకి ఎక్కువ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 7 ఏళ్ల పిల్లవాడిని ఎంగేజ్ చేయటం ఈజీ, ఏదో ఒక బొమ్మలు ఇచ్చి డ్రాయింగ్ ఇచ్చి ఎంగేజ్ చేయొచ్చు. కానీ 3 ఏళ్ల పిల్లవాడు, ఇంకొక అబ్బాయి 5 ఏళ్ల పిల్లవాడు, వీళ్ళని కొంచెం కష్టమైన విషయం వీళ్ళు ఎంగేజ్ చేయటం అనేది. బెస్ట్ నేనైతే వీళ్లకు ఇంట్లో ఆల్రెడీ మీకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ చుట్టుపక్కల ఎక్కడైనా కానీ బంకమట్టి దొరికే ఛాన్స్ ఉంటే, క్లే కనుక దొరికే ఛాన్స్ ఉంటే తెచ్చి వాళ్ళకి ఇచ్చేసి బొమ్మలు చేయమని చెప్పేసండి. వాళ్ళ ఇష్టం. అంటే మళ్ళీ బట్టలు పాడు కాకూడదు, చేతులు మురికి అవుతాయి, ఇవి పెట్టుకోవద్దు. బంకమట్టి తెచ్చి వాళ్ళ దగ్గరికి ఇచ్చేసి మీ ఇష్టం, మీరు బంకమట్టితో ఎన్ని రకాల బొమ్మలు చేస్తారో చేసి చూపించండి నాకు. అది మీరు ఫ్రూట్స్ చేస్తారా, లేకుంటే ట్రీ చేస్తారా, లేకుంటే మేమైతే చిన్నప్పుడు బంకమట్టి తెచ్చుకొని ఎద్దుల బండి తయారు చేసుకొని ఆడుకునేవాళ్ళం. సో ఇప్పుడు అది సిటీలో ఉండే వాళ్ళకి ఛాన్స్ లేదు, క్లే ఇస్తున్నారు. ఆ క్లే కనుక అందుబాటులో ఉంటే అది ఇచ్చి దాంతో రకరకాల బొమ్మలు చేయమని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బెటర్. వాళ్ళ దాంతో అయితే కొంచెం ఆ వయసు పిల్లల్ని. ఇక 3 ఏళ్ల వయసు వాళ్ళనైతే సో వాళ్ళతో పాటు ఆడించడమే, ఇంకా ఏదో రకరకాల బొమ్మలు ఇచ్చేసి వాళ్ళని ఎంగేజ్ చేయటమేనండి. అందులో పెద్ద మీరేమీ ఆలోచించాల్సిన లేదు. ఇంకొకటి మాట ఏం చెప్తా అంటే, 3 ఏళ్ల పిల్లలు కనుక మీకు కనుక ఉన్నారు కదా, 3 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లలు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి రకరకాల రంగులు, రకరకాల సైజెస్, షేప్స్, బొమ్మలు ఇవేవైతే ఉన్నాయో వీటిని చూపించండి. వీటిని చూపించి వీటిని గుర్తుంచుకోమని ఒక మెమరీ గేమ్ని ఆడండి. ఒక 10 వస్తువులు నేను వరుసగా నీకు చూపిస్తాను నీ మొబైల్లో, ఈ 10 నువ్వు గుర్తుపెట్టుకోవాలి. రైట్? అంటే యాక్చువల్గా పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే సార్, మేము వాళ్ళతో ఉండకూడదు, వాళ్ళే ఆడుకోవాలి అన్నట్టుగా ఉండి వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి అని ఆలోచిస్తుంటారనమాట. అది వాళ్ళ మెయిన్ క్వశ్చన్. అంటే మేము ఉండొద్దు, వాళ్ళు ఆడుకోవాలి. అది పేరెంట్స్ పక్కన ఉండకుండా పిల్లలు ప్రశాంతంగా ఉండాలంటే సులువైన మార్గం టీవీ ముందు కొలేయటం, లేకుంటే మొబైల్ వాళ్ళ చేతికి ఇవ్వడం. ఇంతే, సింపుల్. అలా కోరుకునే పేరెంట్స్కి ఉన్న సులువైన మార్గం ఏంటంటే పిల్లల్ని టీవీ కార్టూన్ నెట్వర్క్ పెట్టి పిల్లల్ని కూర్చోబెట్టడం, లేకుంటే ఒక మొబైల్ వాళ్ళ చేతికి ఇచ్చి వదిలేయటం. అది కరెక్ట్ కాదు. ఇది టైము మీరు మామూలు అప్పుడు ఎలాగూ మీ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి మీకు ఛాన్స్ లేదు. బిజీగా ఉంటుంది. వాళ్ళ జీవనం కోసం బతుకుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. కనీసం ఇప్పుడైనా రోజు పిల్లలతో కనీసం 4-5 గంటలు గడపండి. 4-5 అవర్స్ కథలు చెప్పొచ్చు, పాటలు పాడొచ్చు, డాన్స్ వేయచ్చు, కలిసి డ్రాయింగ్ వేయచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, చిన్న చెస్ ఆడుకోవచ్చు, క్యారమ్స్ ఆడుకోవచ్చు. ఏమీ లేకుంటే ఇట్లా బొమ్మల చుక్కలు గీసి గీత కలిపే ఆట ఏదో ఉంటుంది, అది ఆడుకోవచ్చు. సో రకరకాల. అలాగే 3 years బేబీ అంటే వాటర్లో ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. 3 years బేబీకి చిన్న వస్తువులు చూపించటము, వాటితో ఆటలాడించటము అవన్నీ చేయొచ్చండి. వాటర్ వదిలేసి వాటర్లో వదిలేయటము అవన్నీ చేయొచ్చు. నేనది పేరెంట్స్ ఉండాలి. నేనది పేరెంట్స్ పిల్లలతో కలిసి ఆడుకుంటే టైం హ్యాపీగా మీకు టైం గడుస్తుంది, వాళ్లకు టైం గడుస్తుంది. మీరు ఇంకా చాలా విషయాలు నేర్పించవచ్చు పిల్లలకు. మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం సార్. హలో
సార్ నమస్తే మేడం. నమస్తే నమస్తే అండి, అండి. సార్తో మాట్లాడండి. సార్ నమస్తే సార్, నా పేరు నరేంద్ర నమస్తే. సార్, ఖమ్మం నుంచి సార్. నమస్తే, చెప్పండి సార్. సార్ మా బాబుకి 8 years సార్. బాబుకి ఓకే మెంటలీ డిజార్డ్ సార్. బాబు బై బర్త్ నుంచి. ఓకే, ఎంత అండి, ఎంత పర్సెంటేజ్ ఉంది? సార్ 100 సార్, టోటల్ బెడ్ సార్ టోటల్. అయ్యో, ఓకే ఓకే ఓకే. అయితే సార్ ఇప్పుడు శుక్ర శని ఆదివారాలు వస్తే ఆటోమేటిక్ గా కంటిన్యూషన్ ఏడుస్తూ ఉంటుంది సార్, నైట్ 10 to 2 దాకా. అయ్యో, ఓకే ఓకే. ఇప్పుడు అదే విధంగా వాళ్ళ అమ్మ కూడా ఆటోమేటిక్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమంటా ఉంటుంది అంటే, నేను చనిపోవాలని అనిపిస్తుంది, నేను చచ్చిపోతానేమో అనే ఫీలింగ్ కూడా వాళ్ళ మదర్ కి వస్తుంది. ఓకే ఓకే ఓకే. నేను దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ సార్ కూడా చూపించా. ఓకే అయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు అని చెప్తున్నారు సార్. ఓకే. ఆ బేబీని కానీ లేకుండా మదర్ని కానీ ఏ విధంగా ట్రీట్ చేస్తారు నేను? సార్, ఇప్పుడు మీరు ఎంఆర్ చైల్డ్ని చూసుకోవడం అనేది జీవితకాలం పాటు చేయాల్సిన పని. ఓకే, అందుకు ఫస్ట్ తల్లిదండ్రులు ఇద్దరూ మానసికంగా దృఢంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ బేబీని, ఆ బిడ్డని జాగ్రత్తగా చూసుకోగలరు. మీ ఆవిడని వెంటనే మీరు వీలైనంత వరకు NIMH, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటలీ హ్యాండిక్యాప్డ్లో పనిచేసే సైకాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లో మీకు నెట్లో దొరుకుతాయి. వాటిని పట్టుకొని వాళ్ళతో ఫోన్ చేసి వాళ్ళతో మీ ఆవిడకి కౌన్సిలింగ్ ఇప్పించండి, మీ మేడంకి. సో ముందు ఆవిడ స్థిరంగా ఉంటేనే మాత్రమే బిడ్డని కరెక్ట్గా చూసుకోవాలి. ఎందుకంటే ఎంఆర్ చైల్డ్ అనేది జీవితకాలం పాటు బాధ్యత. కాబట్టి ముందు మీ ఆవిడకి సూసైడల్ టెండెన్సీని నెగ్లెక్ట్ చేయొద్దు. ఆవిడ కనుక పదే పదే చావు గురించి మాట్లాడుతుంటే ఇమ్మీడియట్గా మీరు ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలామంది సైకాలజిస్టులు ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ ఫోన్ ద్వారా కూడా కౌన్సిలింగ్లు ఉచితంగా కూడా అందిస్తున్నారు. సో వాళ్ళని మీరు మీ దగ్గరలో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా ఆవిడ కౌన్సిలింగ్ ఇప్పించండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అండి. హలో డాక్టర్ గారు. సార్ చెప్పండి సార్. నమస్తే. నమస్తే సార్, నా పేరు ప్రసాద్ అండి, నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మా పాప. హలో, మీరు టీవీ చెప్పండి చెప్పండి, చూడొద్దండి. వినిపిస్తుందండి, చెప్పండి. టీవీ మా చూడకుండా మీ పాప డౌట్ అడగండి. 6th, 8th, 7th వస్తుందండి. ఓకే అయితే తను ప్రతి పని రిపీటెడ్ గా చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు బ్రష్ చేయడం చాలా సేపు చేస్తుంది, అందుకే తనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. స్నానం గంట చేస్తుంది, ఇలా ఏ పని సరే లేవడం చాలా లేట్ గా లేస్తుంది. ఇంకా భోజనం చేయడం ఏ పనైనా సరే, చదువులో కూడా పెర్ఫెక్షన్, ఇంకా గంట సైతే కానీ పెర్ఫెక్షన్ ఉండదు. ఓకే. ఒక రకమైన OCD ప్రాబ్లమ్ అని మా భయంగా ఉంది. మీరు చెప్పింది డాక్టర్ గారు మనకి ఏమైనా సలహా ఇస్తారా? ఇది సైకాట్రీ చూపించుకోవాలా? ఎందుకంటే ఇప్పుడు లాక్ అవకాశం కూడా లేదు కదా, అందుకని ఏం చేయమంటారు అని ఒకసారి సలహా తీసుకున్నాం చేశాను. ఫస్ట్ పాయింట్ అండి, ఒకటి, మీ పాప రిపిటేటివ్గా చేస్తుందంటే మీరు అన్నట్లు OCD అయి ఉండొచ్చు, లేకుంటే OCD అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ ఆ అమ్మాయికి ఉండి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడుగా మీరు చేయగలిగింది ఏం లేదు దాంట్లో. వీలైతే ఆన్లైన్ ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని సంప్రదించండి. లేదు అంటే ఇంకొక 2 weeks గడిస్తే లాక్డౌన్ ఎత్తేస్తారు కాబట్టి ఇమ్మీడియట్గా ఆ అమ్మాయిని ఒక సైకాలజిస్ట్ తీసుకెళ్ళి టెస్టింగ్ చేయించండి. టెస్ట్ చేస్తే ఆ అమ్మాయి OCDతో ప్రాబ్లం పడుతుందా, లేకుంటే ఆ అమ్మాయి పర్సనాలిటీనే OCD పర్సనాలిటీ ఉందా, అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ ఉందా అనే విషయం అర్థమవుతుంది. దాన్ని బట్టి కౌన్సిలింగ్గా లేకుంటే మెడికేషనా అనేది మీకు ఆ సైకాలజిస్ట్ చెప్తారు. దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి. మరో కాలర్ ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. దానికి సొల్యూషన్ ఉంది, కొంచెం టైం పడుతుంది అంతే. కాబట్టి మీరు భయపడద్దు, బాధపడద్దు. ఓకే. హలో హలో, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మీ డౌట్ అడగండి. హలో, నేను ఒక స్టూడెంట్ ని మాట్లాడుతున్నాను, విశేష్ గారు. చెప్పండమ్మా. నాలో ఉన్న టాలెంట్ నేను ఎలా తెలుసుకోవాలి సార్? నీలో ఉన్న టాలెంట్ నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఏ పని చేస్తున్నప్పుడు నీకు ఆకలి దప్పుల్ని మర్చిపోతున్నావో, టైంని మర్చిపోతున్నావో, ఏ పనిలో నువ్వు పూర్తిగా ఇన్వాల్వ్ అవుతున్నావో, లీనమవుతున్నావో అది నీ టాలెంట్. సింపుల్. ఏదో పని చేసేటప్పుడు మనం మర్చిపోతాం. సపోజ్ కొంతమంది క్రికెట్ ఆడుతూ ఉంటారు. క్రికెట్ ఆడుతూ ఉదయం గ్రౌండ్కి వెళ్తే సాయంత్రం దాకా ఆడతారు, లంచ్ కూడా స్కిప్ అయిపోతుంది. అంటే హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రికెట్ అని అర్థమవుతుంది. కొంతమంది డ్రాయింగ్ వేసేటప్పుడు మర్చిపోతారు, టైం మర్చిపోతారు. అలాగే కొంతమంది డ్యాన్స్ చేస్తే మర్చిపోతారు. ఇలాగ ఏదో ఒక పని చేస్తున్నప్పుడు మనల్ని మనం మర్చిపోతాం. అది నీ టాలెంట్.
ఓకే సార్. అలా గుర్తించాలి. ఓకే, మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 మేడం, నమస్తే. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. అమ్మ డాక్టర్ గారమ్మా. నమస్తే, చెప్పండి. అమ్మ ఏం లేదు, మా పాప 18 సంవత్సరాలు. ఓకే, చెప్పండి. సెకండ్ ఇయర్ అయినా కానీ చిన్నపిల్లల తర్వాత బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఏం ప్రాబ్లం అంటే? చిన్నపిల్లల తరహా బిహేవ్ ఏంటి చెప్పండి. కొంచెం స్పెసిఫిక్, చిన్నపిల్లల తరహా బిహేవ్ చేయడం అంటే ఏమిటో చెప్తారా కొంచెం? చిన్నపిల్లలకి ఆడుకునే బిహేవ్ అట్లా పోతానే ఉంటుంది. చిన్నపిల్లలతో ఆడుకుంటుంది అంతేనా? హలో, అవును సార్, అవును సార్. అంటే అమ్మాయి ఎడ్యుకేషన్ ఎట్లా ఉందండి? ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది? 70% అంతే సార్. ఓకే, రైట్. ఓకే, సో మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ పాయింట్, ఎందుకు అంటే ఆ అమ్మాయి ఎడ్యుకేషన్లో 60-70% అంటే ఆ అమ్మాయి మెంటల్లీ షీఈ్ ఓకే, గుడ్, వెరీ గుడ్. ఓన్లీ చిన్నపిల్లలతో ఆడుకుంటుంది, చిన్నపిల్లల తరహా బిహేవ్ చేస్తుంది అని అంటే బహుశా ఆ పాప మీ ఒక పాప అయి ఉండొచ్చు, లేకుంటే మీ పిల్లల్లో చిన్న పాప అయి ఉండొచ్చు. ఆ అమ్మాయి చిన్నపిల్లగా ఉన్నప్పుడు అంటే చిన్న తరహాలో బిహేవ్ చేస్తుంటే దానికి మీరు పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, అంటే మా పాప భలే చిన్నపిల్లగా ఆడుకుంటుంది, ఎప్పుడో మీరు రీఇన్ఫోర్స్ ఇచ్చుంటే దాన్ని ఆ అమ్మాయి అలవాటుగా మార్చుకుంది. సో అదేం తప్పు లేదు, దానివల్ల నష్టం లేదు. కాకపోతే మార్చుకోవాలనుకుంటే బిహేవియర్ మోడిఫికేషన్ ద్వారా మార్చొచ్చు. మీరు ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఏమైనా సైకాలజీ చూపించండి. మీకు మరీ అది ఇబ్బంది అయితే, ఆ బిహేవియర్ ఇబ్బందికరంగా ఆ అమ్మాయికి మీకు పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పని చేయండి. సైకాలజీ చూపించండి, బిహేవియర్ మోడిఫికేషన్ టెక్నిక్స్ ద్వారా దాన్ని మార్చుకోవచ్చు. అది పెద్ద సమస్య కాదు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. హలో హలో హలో, మీరు ఏం అడగాలనుకుంటున్నారండి? విశేష్ గారు ఉన్నారు, అడగండి. హలో, నా పేరు ప్రణవ్ అండి. యా, చెప్పమ్మా. చెప్పమ్మా. చెప్పమ్మా, చెప్పండి. నా పేరు ప్రణవ్ అండి, నేను ఒక స్టూడెంట్ని. ఓకే, మా తమ్ముడికి అత్తమాను చదవడానికి ఇబ్బందిగా ఉందన్నాడు. ఇప్పుడు చాలా వరకు చదవట్లేదు. ఎందుకంటే రోజు ఎప్పుడు చూసినా చదవడానికి ఇష్టపడట్లేదండి. ఓకే ఓకే, మరి ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? అంటే ఎక్కువ ఆడడానికి ఇష్టపడుతున్నాడండి. ఏం ఆడతాడమ్మా? ఏం ఆడతాడు? అంటే మామూలు అష్టాచమ్మ అలాంటివి. అష్టచమ్మలా? అంటే చెస్ అలాంటి గేమ్స్. అంటే అంటే స్పోర్ట్స్ అలాంటి వాటిల్లో ఎక్కువ ఆడదాం అనుకుంటాడు. చదవ తనకి ఇప్పుడు దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నా చదివేద్దాం అనుకుంటున్నాం. కానీ తనకంటూ ఇంకా నీకు ఎన్ని ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతుంటే కూడా. వయసు ఎంతమ్మా మీ తమ్ముడు? వయసు ఎంత? ఒక 3rd క్లాస్ లో ఉన్నాడు. ఇప్పుడు 3rd క్లాస్ వెళ్తున్నాడు. 3rd క్లాసా? అమ్మా, మీరు మీ తమ్ముడు గురించి మరీ అంత వర్రీ అవ్వాల్సినంత అవసరం లేదు. 3వ తరగతి పిల్లలు ఏమో ఐఏఎస్ ఎగ్జామ్ రాయరు, అక్కడ ఐఐటి ఎగ్జామ్ రాయరు. ఓకేనా? హ్యాపీగా ఆడుకోనివ్వండి. ఇప్పుడు ఆ అబ్బాయి అర్జెంటుగా ఇప్పుడు రోజు మొత్తం రోజుకి 24 గంటలు 12 గంటల పాటు చదివి ఐఏఎస్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. మీరు వరీ ఇదే ఓవర్ కాన్షియస్నెస్ లేకుంటే ఓవర్ అటెన్షన్ టువర్డ్స్ ది చైల్డ్ని న్యాచురల్గా పెరగనివ్వాలి. సపోజ్ ఇప్పుడు ఆ చైల్డ్ కనుక అసలు తన పనులు తను చేసుకుంటున్నాడు, 3వ తరగతి అబ్బాయిని తన పనులతో చేసుకున్నాడు, ఆడుకుంటున్నాడు, తనకు అందుబాటులో ఉన్న ఆటలు ఆడుకుంటున్నాడు, తప్పేముంది అందులో? ఎందుకు చదవాలనే చదువు ఒక్కటే జీవితం అని ఎందుకు వస్తుంది పేరెంట్స్కి? ఆడుకునేవమ్మా ప్రశాంతంగా. నేను అనేది ఆ అబ్బాయి మామూలుగా లేకుండా ఎక్స్ట్రీమ్ లెవెల్ అయిన ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటే మీరు అలా బాధపడాలే తప్ప, మీరు ఇప్పుడు కరోనా టైము లాక్డౌన్లో ఉన్నారు, ఆడుకోక ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన ఏమో నువ్వు ఎగ్జామ్ రాయాలా? మరి ఎలా ఎగ్జామ్ రాయకుండా 4వ తరగతి ప్రమోట్ చేస్తామని చెప్పి అన్ని ప్రభుత్వాలు ప్రకటించాయి. కాబట్టి ప్రశాంతంగా ఆడుకునేవ్వండి. ఇంకా మీరు కొంచెం ఎంకరేజ్ చేయాలంటే క్రియేటివ్ వర్క్ వైపు ఎంకరేజ్ చేయండి. అంటే డ్రాయింగు, చెస్ ఆడుతున్నారు, చెస్ మీద ఎంకరేజ్ చేయండి. చెస్ ఆన్లైన్లో చాలా చెస్ క్లాసులు నడిచేవి ఉన్నాయి, ఆ చెస్ క్లాసులు చేర్పించండి. ఫ్రీగా ఇచ్చేవి కూడా ఉన్నాయి, ఆ చెస్ క్లాస్ చేర్పించండి. కొంచెం బాగుంది, టైం గడుస్తుంది, ప్లస్ బ్రెయిన్ కూడా ఎంగేజ్ అవుతుంది. ఇలాగా మీరు అతన్ని పాజిటివ్గా అటువైపు ఆటల వైపు మళ్ళించండి, సరిపోతుంది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. హలో హలో, చెప్పండి మీ డౌట్ ఏంటో. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం, చెప్పండి సార్. సార్ ఏం లేదు, మా బాబు ఒక 3-4 months ముందర ఒక హారర్ మూవీ తీసుకెళ్ళాం సార్ పొరపాటున.
ఓకే. అప్పటి నుంచి చాలా ఇబ్బందికి గురవుతుంది. అంటే అదే పిక్చర్ నాకు గుర్తుకొస్తుంది, అదే ఎంత వయసు ఎంత అండి? రాత్రి కాగానే లోన్లీనెస్ ఫీల్ అవ్వడం, నాకు నిద్ర పట్టదేమో అని డౌట్ రావడం, నిద్ర వచ్చినా కూడా నాకు వస్తలేదని చెప్పి మళ్ళీ మేల్కొని కూర్చోవడం, ఈ విధంగా కంటిన్యూస్ గా చేస్తుంటారు. ఓకే. వయసు ఎంత అండి? వయసు 6 స్టాండర్డ్ 12 years అండి. 12 years old. ఓకే 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 రైట్. ఒకటండి, ఫస్ట్ పాయింట్, చాలామంది హారర్ మూవీస్ చూస్తారు, భయపడుతూనే మళ్ళీ చూస్తారు, మళ్ళీ చూసి మళ్ళీ భయపడుతుంటారు, మళ్ళీ చూస్తుంటారు. ఇది ఒక సర్కిల్ అన్నమాట. చాలామంది హర్రర్ మూవీ లవర్స్ అందరూ ఇదే పని చేస్తూ ఉంటారు. సో ఒకటి, మీ అబ్బాయి భయపడటంలో తప్పు లేదు. ఆ వయసుకి హర్రర్ మూవీస్ చూస్తే భయం అనేది సహజము. ఈ భయానికి మీ పేరెంటల్ సపోర్ట్ ఇచ్చి, ఈ భయం ఏమీ కాదు, అది మూవీ, ఇది మన లైఫ్, రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంటుందనే విషయాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సంతోషం. లేదు అంటే కన్సల్ట్ ఏ సైకాలజిస్ట్. ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఒక సైకాలజిస్ట్ని సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు సహాయం చేసి 2-3 సెషన్లోనే మీరు ఆ భయాన్ని నుంచి బయటకు తీసుకురావచ్చు. ఆ తరువాత ఆ హర్రర్ మూవీస్ చూపించకుండా జాగ్రత్త పడండి, అంతే. ఓకే సార్. అంటే ఇప్పుడు మనము పిల్లల్ని ఎంగేజ్ చేసే టైంలో వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయాలి అని చెప్తున్నారు. అని అంటే వాళ్ళతో పాటు మనం ఆడుకుంటూ వాళ్ళని ఆడిపించాలి, ఆ విధంగా ఎంగేజ్ చేయాలి అని చెప్తున్నారు. సరే, ఇప్పుడంటే లాక్డౌన్ కాబట్టి టైం ఉంది, చేస్తాము. తర్వాత మళ్ళీ పిల్లలు లోన్లీగా ఫీల్ అవుతారు కదా, సో మేము కాకుండా ఎలా మేనేజ్ చేయాలి అన్నది ఒక పేరెంటింగ్లో క్వశ్చన్ ఒకటి ఉంది. ఫస్ట్ పాయింట్ అండి, పిల్లలతో రోజుకు 1 గంట అయినా టైం స్పెండ్ చేయడానికి టైం లేని వాళ్ళు పిల్లలు కనకపోవడం మంచిది. నా అడ్వైజ్ అయితే అంతే. కనీసము 1 గంట అయినా పిల్లలతో స్పెండ్ చేయడానికి మీకు టైం లేకపోతే మీరు కనకపోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు మన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు నిర్మించాల్సింది మనము, వాళ్ళ పర్సనాలిటీని డెవలప్ చేయాల్సింది మనము. ఎక్కడి నుంచి వస్తుంది అది? మీ పిల్లలతో గడపడానికే మీకు టైం లేకపోతే మరి వాళ్ళు ఎవరితో గడపాలి? అంటే మీ పిల్లల యొక్క మైండ్ని, మీ పిల్లల యొక్క పర్సనాలిటీని, మీ పిల్లల యొక్క బిహేవియర్ని షేప్ చేయడానికి మీకు టైం దొరకకపోతే ఆ షేపింగ్ అనేది టీవీ చేస్తుంది, ఆ షేపింగ్ అనేది ఇంటర్నెట్ చేస్తుంది, ఆ షేపింగ్ అనేది ప్రపంచం మొత్తం చేస్తుంది. సో ఎవరు చేయాలి షేపింగ్? మీరు చేస్తారా, ప్రపంచానికి వదిలేస్తారా, గాలికి వదిలేస్తారా? మీ ఇష్టం, అది చాయిస్ ఈజ్ యువర్స్. అయితే కొంతమంది అంటే హెక్టిక్, నిజంగా డాక్టర్లు లాంటి హెక్టిక్ వర్క్ ఉన్నవాళ్ళు, కొన్ని ఆడ్ టైమింగ్స్లో ఉండేవాళ్ళు, పోలీసులు లాంటి ఆడ్ టైమింగ్స్లో వర్క్ చేసేవాళ్ళు, కొంత టైం దొరకదు. కానీ ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ టైం కంటే కూడా క్వాలిటీ ఆఫ్ టైం ఇంపార్టెంట్. అరగంటే స్పెండ్ చేయండి. అరగంట పిల్లలతో కూర్చొని చక్కగా ఎప్పుడు వాళ్ళ చదువు గురించి మాత్రమే అడగకుండా, వాళ్ళు ఏంటి, ఏంటి ఈరోజు క్లాస్లో ఏం జరిగింది, మీ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు ఏంటి, వీళ్ళు ఏంటి, ఇలా మామూలు క్యాజువల్ విషయాలు కనుక మాట్లాడుతూ ఉంటే మీకు పిల్లలతో ఒక ఫ్రెండ్లీనెస్ ఏర్పడుతుంది. అప్పుడు మీరు కొంచెం ఓపెన్ అవుతారు. మీరున్న అరగంటే కావచ్చు, అరగంట వచ్చి వెంటనే వచ్చి పక్కన కూర్చొని నాది జరిగిందనా, ఇది జరిగిందనా, లేకపోతే అది అమ్మ అని చెప్తారు. సో అది కావాలి. సో కనీసం అరగంటన్నా మీ పిల్లలతో స్పెండ్ చేయండి, చాలు. ఆ అరగంటలో మిగతా 6 గంటలు వాళ్ళు ఎలా స్పెండ్ చేయాలి అరగంటలో చెప్పండి మీరు. ఓకే ఓకే సార్. ఇప్పుడు మనకి కొన్ని రకాల యాడ్స్ కూడా చూపిస్తూ ఉన్నారు. అంటే జర్మ్స్ మనము సోప్ వాష్ చేసుకొని పెడితే జర్మ్స్ ఎలా చనిపోతాయి, మామూలుగా హ్యాండ్ వాష్ చేసుకోకుండా పెడితే ఎలా ఉంటాయని. సో అవి చూసి కూడా పిల్లలు నేర్చుకున్నారు, ఓకే మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి ప్రతి టైం అని. సో ఇప్పుడున్న మనకి కరోనా చాలా ఉధృతంగా ఎఫెక్ట్ అవుతున్న టైంలో ఇప్పుడు ఇంకా మంచి టైం పిల్లలకు హ్యాండ్ వాష్ బిఫోర్ ఏదైనా పని చేసే అవన్నీ కూడా నేర్పిస్తే ఎంతవరకు వాళ్ళు, అంటే అది ఇప్పటి వరకు కాకుండా మొత్తం జీవితం త్రూ అవుట్ కూడా అలవాటుగా చేసుకోగలుగుతారు. సింపుల్ అండి. ఇప్పుడు మనం ఒక క్రైసిస్లో ఉన్నాం, వాళ్ళకి ఇప్పుడు చెప్తే బలంగా నాటుకుంటుంది. ఎందుకంటే చూసావా, మనం చేతులు కడుక్కోకపోతే, మనం జాగ్రత్తగా లేకపోతే ఇటువంటి సమస్యలు వస్తాయని ప్రపంచం మొత్తం WHO సహా చెప్తుంది. కాబట్టి నువ్వు ఆ తర్వాత కూడా ఎప్పటికప్పుడు నీ చేతులు క్లీన్ చేసుకో, ఉదయం సాయంత్రం బ్రష్ చెయ్యి. ఇలాంటి విషయాలు చెప్తే పిల్లలకు వెంటనే నాటుకుంటాయి, అంటే వాళ్ళ మనసులో నాటుకుంటాయి. వాళ్ళు ఖచ్చితంగా దాన్ని లైఫ్ లాంగ్ దాన్ని ప్రొసీడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక మంచి అలవాటు నేర్పడానికి ఇది మంచి సమయం. మంచి అలవాట్లు, మంచి గుడ్ హ్యాబిట్స్ నేర్పడానికి దిస్ ఈజ్ ఎ గుడ్ టైం. ఆ దిశగా మనం వాళ్ళని మోల్డ్ చేయాలి, వాళ్ళని డ్రైవ్ చేయాలి. ఓకే ఓకే, మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ డౌట్ ఏంటో చెప్పండి. మా బాబుకు 8 years అండి. ఓకే.
అయితే తను అనుకున్న పని చేసి చెప్తాడండి. మనం ఎంత Okay. వద్దన్న ఆ పని మాత్రం చేసి చెప్తాడు. Okay. అయితే ఇప్పుడు లాక్డౌన్ టైం కదా, మేము సైకిల్ అవన్నీ తొక్కొద్దు, వెళ్ళొద్దు, ఎటు తీసుకెళ్ళట్లేదు కదా, పార్కులకు ఇంట్లోనే ఉంటున్నాడు కదా. ఓకే. అయితే నిన్న రాత్రి ఏం చేశాడు, నైట్ 8:30, 9 o'clock ఆ ప్రాంతంలో సైకిల్ తీసుకొని ఎవరికి చెప్పకుండా ఆ గేట్ లోకి వెళ్ళి వెళ్ళిపోయాడు అవతలికి. లాక్డౌన్ కాబట్టి సరిపోయిందండి, లేకపోతే చాలా భయపడ్డాం. 4-5 kilometers వరకు వెళ్ళాడు. మళ్ళీ కార్ వేసుకొని వెనక్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నాం, కానీ భయం కదా, తప్పిపోయాడు, ఇల్లు దొరకలేదు ఇంకా వేరే నైట్. అదే బాధగా ఉంది. ఒకటే బాబండి? ఒక్కడే బాబండి. ఓకే. వయసు ఎంత అన్నారు? 8 years. 8 years. ఓకే. సో ఫస్ట్ పాయింట్, ఒక్కడే బాబు కావటం వల్ల కొంచెం ప్యాంపరింగ్ ఉంటుంది సహజంగా. ఒకడే బాబు ఉన్న ఇంట్లో ఈ సమస్యలు ఉంటాయి. ఒకడే బాబు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ప్యాంపరింగ్ చూసుకుంటూ ఉంటారు, స్వేచ్ఛ కొంచెం ఎక్కువ ఇస్తారు. సో ఇక్కడ అదేనమ్మా, స్వేచ్ఛ, కంట్రోల్, ఫ్రీడమ్ అండ్ కంట్రోల్, ఈ రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి పేరెంటింగ్లో. పేరెంటింగ్లో బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు నీకు ఇదిగో నువ్వు సైకిల్ తొక్కొచ్చు, ఎక్కడ దాకా ఇదిగో ఆ వీధిలో ఈ వీధి మన వీధి వరకు తొక్కోవచ్చు. అక్కడి నుంచి బయటకు వెళ్తే నువ్వు మా కంట్రోల్ అంటే మాకు కనపడవు. సో బయటకు వెళ్ళాక ఏదైనా జరగవచ్చు, కాబట్టి వెహికల్స్ రావచ్చు, లేకపోతే ఎవరైనా రావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఈ పరిధులు తొక్కిలా నేర్పించాలి మన పిల్లలకు. మీరు నేర్పిస్తే ఖచ్చితంగా పిల్లలు వింటారండి. వినరు అనేది తప్పు. ఇంకోటి, మా అబ్బాయి అనుకున్నది ఖచ్చితంగా చేస్తాడండి, ఎవరు చెప్పినా వినడు అంటే, మీ అబ్బాయి అనుకున్నది ఖచ్చితంగా ఎవరు చెప్పినప్పుడు చేస్తున్నప్పుడు మీరేం పనిష్మెంట్ ఇస్తున్నారు అబ్బాయికి అనేది ఇంపార్టెంట్. మీ మాట కాదని మీ అబ్బాయి ఒక పని చేస్తే వాట్ ఈస్ ద పనిష్మెంట్ యు ఆర్ గివింగ్? ఆ పనిష్మెంట్ అనేది ఫిజికల్ పనిష్మెంట్, కొట్టడమే కాదు, కొట్టడం కావాల్సిన అవసరం లేదు. టైంఅవుట్ కావచ్చు, అతనికి ఇచ్చే కొన్ని ఇన్సెంటివ్స్ కట్ చేయటం కావచ్చు, ఏదో పనిష్మెంట్ అయితే ఉండాలి. ఎందుకంటే ఆ పనిష్మెంట్ లేకపోతే మీ అబ్బాయికి ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలో, ఎక్కడ ఫ్రీడమ్ వాడుకోవాలో తెలియకపోతే ఎలాగా? అది తెలియజెప్పాల్సింది మీరేనమ్మా. సో మీ పేరెంటింగ్లోనే కొద్దిపాటి లోపం ఉంది, దాన్ని మీరు సవరించుకుంటే సరిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఎవరైతే లాక్డౌన్ కారణంగా పిల్లలతో ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియక సతమతం అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసాం కదండి, ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని ఎలా ఎంగేజ్ చేసుకోవాలో తెలియట్లేదు. ముఖ్యంగా మనకున్న మాధ్యమాలు, టీవీ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, వీటిని ఇచ్చేసి పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటారు చాలామంది. అలా కాదండి, పిల్లలతో స్పెండ్ చేస్తూ, అంటే మీరు దగ్గరుండి పిల్లలకి కొన్ని అలవాట్లు, అవి గేమ్స్ కావచ్చు, అలాగే కొన్ని మోరల్ స్టోరీస్ చెప్పడం కావచ్చు, బయటికి వెళ్తే ఏం జరుగుతుంది పర్టికులర్ టైంలో, అలాగే మనల్ని మనం ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అసలు ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఎందుకు మనం బయటికి వెళ్ళలేకపోతున్నాం, ఇలాంటివన్నీ కూడా పిల్లలకు చెప్తే వాళ్ళు వినట్టు నటించినా కానీ వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు వింటారు, పర్టికులర్ టైంలో దాని రియాక్షన్ ఉంటుంది. సో ఇలాంటి సైకాలజిస్టులు, ఎవరైతే నిపుణులు ఉంటూ ఉంటారో వాళ్ళందరూ చెప్పే సలహాలు, సూచనలు పాటించండి. ఈ క్వారంటైన్ టైంలో సేఫ్గా ఇంట్లో ఉండండి. దీంతోపాటు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే దీంతోపాటు మీరు చేయాల్సిందల్లా స్టే హోమ్, స్టే సేఫ్. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. నమస్తే.